అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఈరోజు ఉదయం అయితే కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లోకి వచ్చేసేసి ఇంకా చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. పల్లి చట్నీ చేసేద్దామని ఇంకా పల్లీలు అయితే వేయించేసాను. కొంచెం పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కొంచెం ఒక ఎండుమిర్చి కూడా వేసాను. మిర్చి కొంచెం ఘాట్లేవని కొంచెం వెల్లుల్లి రబ్బలు అయితే వేసేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా అవి చల్లారాలి కదా. ఇంకా ఈలోపు కొంచెం ఆవిరి కుడుము వేద్దామని ఇంకా పప్పు అయితే నానబెట్టేస్తూ ఉన్నా. ఇంకా ఒక గ్లాసు మినపప్పుకి 1 గ్లాసు బియ్యం అయితే పెట్టేసి ఇంక నానబెట్టేస్తూ ఉన్నాం. ఇంక ఉదయం సాయంత్రము మిక్సీ వేసేద్దాంలే, ఇంక రేపు టిఫిన్కి అనేసి ఆవిరి ఇడ్లీ చేద్దాంలే అనేసి నానబెట్టేస్తూ ఉన్నా. పొట్టుపప్పు కదండి, పొట్టు పోవడానికి కొంచెం నానడానికి టైం పడుతుంది కదా, ఇంకా అనేసి నానబెట్టేసేసాను. ఇంకా నానబెట్టేసి పక్కన పెట్టేసేసిన తర్వాత ఇంకా కడిగేస్తూ ఉన్నాను. పొట్టంతా ఒక గంటకైతే నానిపోతుంది కదా. ఇంకా అలాగే షింకులో పెడితే మళ్ళీ వాటర్ పోవు షింకులో అనేసి ఇంకా ఒక జల్లెడ అయితే పెట్టేసేసి ఇంకా జల్లెడలో కడిగేస్తూ ఉన్నా. కానీ చాలా టైం పడుతుందండి పొట్టుపప్పు కడగడానికి అయితే చాలా టైం పడుతుంది. కానీ మెదుపు అయితే బాగా వస్తుందండి. గారెలు వేసుకున్నా కూడా బాగా చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇంక ఈరోజు ఉదయం అయితే ఇంకా ఉదయాన్నే గారెలు అయితే వేసేద్దాంలే అనేసి ఇంకా మినపప్పు అయితే కడిగేస్తూ ఉన్నా. ఇవేమో ముందు రోజు నానబెట్టిన పప్పు ఇవి. అవి ఏమో ఆవిరి కుడుముకి సాయంత్రం మిక్సీ పడేద్దామని అవి నానబెట్టాను. ఇవేమో ముందు రోజు నైట్ నానబెట్టిన మినపప్పు ఇవి. ఇంకా అలాగా కడిగేస్తూ ఉన్నాను. ఇంకా జనరల్గా ఆడవాళ్ళకి ఇంకెప్పుడు వంటగదిలో ఉండే పనులే కదండి. ఎంత పని చేసినా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. అమ్మయ్య ఇంక ఈ కొంచెం చేసేస్తే పని అయిపోతుంది అనుకుంటాం, కానీ ఈలోపు మళ్ళీ వేరే ఒక పని అయితే వచ్చి పడుతుందండి. పడుతూ ఉంటుంది. ఇంకెక్కడైతే గబగబా కడిగేస్తూ ఉన్నాను. పొట్టు ఎంత కడిగినా కూడా ఇంకెక్కడో చోటైతే ఉంటూనే ఉంటుందండి. పూర్తిగా అయితే ఏం పోదు పొట్టు అయితే కనుక. ఇంకా అలాగా కడిగేస్తూ ఉన్నాను నేనైతే. కడిగేసేసాను. చూడండి పొట్టు అయితే ఎంత వచ్చేసిందో. ఇంకా అలాగా జల్లెల్లో అయితే ఉంటుంది. ఇంకా అది తీసుకెళ్ళి చెత్త కవర్లు వేసేస్తే పోతుంది. ఈలోపు చట్నీ అయితే మిక్సీ పట్టేస్తూ ఉన్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నా. మిక్సీ పట్టేసిన తర్వాత ఇంక టిఫిన్కి అయితే రెడీ చేయాలి. జనరల్గా ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటామనే కానీ అసలు ఏ రోజు కూడా ఖాళీ అయితే ఉండదండి. ఒక సండే అన్నా ఖాళీ ఉంటుందేమో ఇంట్లో అనుకుంటాం, కానీ ఇంకా ఆ రోజు అసలు మిగతా రోజుల్లో కన్నా ఆ రోజే ఇంట్లో అయితే పని ఎక్కువ ఉంటుంది. సాటర్డే సండే వస్తే పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉంటాయి కదా, ఇంకా అప్పుడే ఎక్కువ పని అయితే ఉంటుంది. అప్పుడే ఖాళీ అయితే ఉండదు. సర్లే ఇక్కడైతే చట్నీ వేసేసిన తర్వాత ఇంకా గారెకైతే వేసేద్దాంలే అనేసి మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నా. గారెపిండి అయితే వేసేస్తూ ఉన్నా. అదేనా గారె అయితే చేద్దాంలే అనేసి ఇంకా కొంచెం పిండికి గ్రైండర్ ఏం పెట్టేద్దాంలే అనేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నా. ఇంకా అది పిండి అయితే రెడీ అయిపోయింది. అందులో కొంచెం సాల్ట్ అయితే కలిపేస్తూ ఉన్నా. కొంచెం సాల్ట్ కలిపి కొంచెం జీలకర్ర అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే వేయలేదండి, మా పిల్లలు తినరు, ఇంకా అందుకనేసి ఇంకా వేయలేదు. ఇంకా అలాగా పిండి అయితే కలిపేసేసి గారెలు అయితే వేసేస్తూ ఉన్నాం. ఉదయం టిఫిన్ కింద చేసేద్దాంలే అనేసి. ఎంత ఎర్లీగా లేచిన పని అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుందండి. ఇంకా స్టవ్ మీద అయితే కడాయి అయితే పెట్టేశాను. ఆయిల్ కాగిపోయింది అనేసి ఇంకా గారెలు అయితే వేసేస్తూ ఉన్నా.
పొట్టుపప్పు కదండి, మా అయ్యి కొంచెం మెతుకు ఎక్కువ వస్తుంది, బాగా టేస్ట్గా ఉంటాయి పొట్టుపప్పు కదా. అయితే పొట్టు మొత్తం పోదండి, అయినా కూడా బాగా రుచిగా ఉంటాయి ఈ గారెలు అయితే బాగానే. ఇంకా గారెలు అయితే వేసేస్తూ ఉన్నాను. గారెలు కూడా పిడికిపోయాయి. చూడండి ఎలా వచ్చాయి, బాగా వచ్చాయి. ఇంకా గారెలు కూడా రెడీ అయిపోయాయి. ఇంక ఈలోపు చట్నీకి అయితే పోపు పెట్టేద్దామని ఇంక చట్నీకి అయితే పోపు అయితే పెట్టేస్తా ఉన్నా. పోపు అయితే వేగిపోయింది. చట్నీ అయితే పోపు పెట్టేస్తాను. ఇంకా పోపు పెట్టేసిన తర్వాత ఇంక మా పిల్లలు అయితే ఇంకా లేగలేదండి. ఇంకా మా పిల్లలు లేచిన తర్వాత మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసేయాలి, మేము తినాలి. చాలా టైం అయితే పడుతుంది. సాటర్డే సండే వస్తే తొందరగా ఎర్లీగా లేవరు కదా పిల్లలు. ఇంకా సరేనని ఇంకా చట్నీ అయితే వేసేసాను. చట్నీ వేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే కొంచెం వెజిటేబుల్ రైస్ అయితే చేసేద్దాంలే అనేసి ఇంకా అన్ని కూరగాయలన్నీ కట్ చేసేసేసి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. కుక్కర్ అయితే పెట్టేసి కొంచెం ఆయిల్, కొంచెం నూనె అయితే, కొంచెం నెయ్యి అయితే వేసాను. వేసిన తర్వాత చెక్క, లవంగాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేస్తాను. ఇంకా అవి బాగా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. బాగా వేగాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు, కొంచెం బంగాళాదుంప ముక్కలు అయితే వేసాను. అవి కూడా కొంచెం బాగా వేగిపోవాలి. బంగాళాదుంపలు ఊరుకునే వేగిపోతాయి కానీ క్యారెట్ ముక్కలు కొంచెం టైం పడుతుంది. ఇంకా రెండు ముక్కలు కూడా బాగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత అందులో కొంచెము జీలకర్ర పొడి అయితే వేసాను. వేసేసి ఇంకా అంత బియ్యం కడిగి నానబెట్టేసాను కదా, ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నా. బియ్యం వేసేసి ఇంకా ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున అయితే పోసేస్తున్నాను. అంటే మా ఇంటి దగ్గర పండిన బియ్యం కదా, అందుకనేసి మేము 2 గ్లాసులు బియ్యం అయితే వేసేస్తాము. వేసేసి తిప్పుతూ ఉన్నాను. ఇంకా అట్లా కొంచెం అలా వదిలేస్తే బియ్యానికి కొంచెం మసాలా అనేది పట్టేస్తుంది. ఇంకా అలా కొంచెం వేగిన తర్వాత వాటర్ అయితే వేసేస్తూ ఉన్నా. వాటర్ వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం కొంచెం చెక్ చేసేసుకొని, సరిపోతే ఇంకొంచెం మళ్ళీ ఉప్పు వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఇంకా 2 విజిల్లు రాగానే ఉడికిపోతుంది కదా. ఇంకెలాగూ ఇంకా అది స్టవ్ మీద పెట్టేసేస్తాను కదా, అది ఉడికేలోపు పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేసేద్దామని ఇంకా పెరుగు చట్నీ అయితే రెడీ చేసేస్తా ఉన్నా. ముందుగానే కట్ చేసి పెట్టేశాను. క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర మొత్తం కట్ చేసేసి పెట్టేశాను ఇంకా ముందుగానే. ఇంక ఈరోజు బయట నుంచి నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు, వాళ్ళు తెచ్చుకోమంటే వద్దన్నారు. ఇంక సరే ఇంకెందుకులే అనేసి కూరగాయలన్నీ కట్ చేసేసి రైస్ అయితే చేసేసాను. ఇప్పుడు పెరుగు చట్నీ కూడా రెడీ చేస్తున్నా. పెరుగు అలా మెత్తగా గడ్డలు లేకుండా మెత్తగా చిలుక్కొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అయితే వేసేస్తూ ఉన్నా. కొంచెం జీలకర్ర అయితే వేసేస్తూ ఉన్నాను ఇంక దానిలో. వెజిటేబుల్ పులావ్లోకి పెరుగు చట్నీ అయితేనే బాగుంటుందండి, బాగా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. మేము ఎక్కువైతే ఇదే చేసేసుకుంటాము ఇంట్లో, ఎక్కువ పెరుగు చట్నీ చేసేసుకుంటాము. టమాటా రైస్లోకి, వెజిటేబుల్ పులావ్లోకి,
వీటిలోకి ఎక్కువ ఇదే చేసేసుకుంటూ ఉంటాము. సరే నేను ఇంక పెరుగు చట్నీ అయితే కలిపేస్తూ ఉన్నా ఫైనల్గా. పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇంక ఈలోపు అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక ఈలోపు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ అయితే. చాలా మంచిగా వచ్చింది, పుల్లుగా కూడా. ఇంకా మా పిల్లలకి అయితే లంచ్ అయితే పెట్టేసేయాలి. ఇంకా అన్నం ఉడికిపోయింది. మా పాపకి అన్నం అయితే పెట్టేసేయాలంటే అన్నం పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అప్పటికే 1:30 అయిపోయింది, టైం దాటిపోయింది పిల్లలకి లంచ్ టైము. ఇంకా లంచ్ తిన్న తర్వాత ఇంకా మా మామయ్య గారు ఇంటి దగ్గర నుంచి అయితే నేరేడు పళ్ళు అయితే పంపించారండి. చాలా బాగున్నాయి కాయలు. ఇంకా సరే ఇంకెలాగో కాయలు ఉండిపోయాయి కదా అని వాటిని కడిగేసి బాగా నీట్గా 2-3 సార్లు వాష్ చేసేసి అందులో కొంచెం ఉప్పు, కారము, మసాలా వేసేసి చేస్తాను. చాలా బాగుంటాయండి, పుల్లగా కూడా. వీటితో కొంతమంది జ్యూస్ కూడా వేసుకుంటారు, అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా నేరుగా ఎలైతే బాగా కడిగేస్తూ ఉన్నాము. కాయలు చాలా బాగున్నాయండి, ఇంటి దగ్గర నుంచి వచ్చాయి, మాకు చెట్టు కాసిన కాయలు కదా. ఇంకా బాగా కడిగిన తర్వాత ఆ కాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. ఉప్పు, కారం, మసాలా పట్టే విధంగా అలా పెట్టుకోవడం వల్ల కాయలు తినేటప్పుడు కూడా ఉప్పుగా పుల్లగా బాగుంటాయి కదా. ఇంకా అట్లాగైతే కట్ చేసేసి వేసేస్తూ ఉన్నాను. నేరేడుకాయలు చాలా మంచిదండి ఆరోగ్యానికి, తింటే కూడా. ఈ సంవత్సరం అయితే బాగా కాసాయి. ఏ చెట్టు చూసినా కాయలు అయితే గుత్తులు కనిపిస్తూ ఉన్నాయి. మాకు కూడా ఈ సంవత్సరం చాలా వచ్చాయి. ఇంటి దగ్గర నుంచి అయితే నేరేడు పళ్ళు అయితే చాలా పళ్ళు వచ్చాయి. ఇంకా దానిలో కొంచెం గరం మసాలా వేసేసి, కొంచెం జీలకర్ర పొడి అయితే వేసి, కొంచెం కారము, కొంచెం ఉప్పు, వేసేసి వాటిని బాగా తిప్పేసేయాలి. అలా తిప్పడం వల్ల కొంచెం దానికి మసాలా అనేది బాగా పడుతుంది. ఇంకా అలాగ మసాలా ఇంకా నేరేడు పళ్ళు అయితే అలా మసాలాగా రెడీ చేసేసాను. యాక్చువల్గా అయితే ఇది మా వారు చేశారండి, చాలా బాగా చేశారు. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసేసి చాలా బాగా వచ్చాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇది తినేసారు. నేరేడు పళ్ళు అయితే రెడీ అయిపోయాయి.